చాలా రోజుల తర్వాత ఇంటికి అక్క వాళ్ళైతే వచ్చారు. మరి మన వైజాగ్ వచ్చాక బీచ్ కి తీసుకెళ్లకుండా ఉంటామా? రీసెంట్ గా మన వైజాగ్ లో విశాఖ ఉత్సవాలు అయితే జరిగాయి కదా, అలాగే అంతకు ముందు రిపబ్లిక్ డే కూడా అయింది కదా. ఆ టైంలో బీచ్ లో అయితే శాండ్ ఆర్ట్స్ అయితే వేశారు. మేము ఇప్పుడు బీచ్ కి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము. అందరూ ఫ్యామిలీతో చాలా రోజుల తర్వాత కలిసాము. చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా మనవరాలు తీసుకొచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి మా అమ్మ అయితే బొమ్మలు కొని పెడుతుంది. ఆ లైటింగ్ బాల్ కొనాలా వద్దని ఆలోచించి అక్కడే వదిలేసి వచ్చేసింది మా అక్క. ఫ్యాన్ ఏదో కొత్తగా ఉందని చెప్పి వీడియో తీసుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసరికి మా చెల్లి అయితే ఇసుకలో ఇల్లు కడుతుంది. దాని గృహ ప్రవేశానికి నా కన్నయ్యని పిలుస్తుందట. మరి నా కన్నయ్య ఊరుకుంటాడా? వాళ్ళు కట్టిన ఇల్లుని వీడే కూల్చాలని చెప్పి ఎలా ఆడుతున్నాడో చూడండి. లాస్ట్ కి ఇల్లునైతే కూల్చేశాడు సక్సెస్ఫుల్ గా. బాగా ఆడి అలసిపోయి ఆకలేసి ముడి మిక్చర్ అయితే తీసుకున్నాము. నానమ్మ మాట్లాడింది, మరి తాతయ్య కూడా మాట్లాడాలి కదా. ఫ్యామిలీ మొత్తం వచ్చాం, పిల్లలతో సరదాగా వచ్చాం, ఆడుకుంటున్నాం. బాయ్. ఇంకా బీచ్ లో తినే మురి మిక్చర్ ఎక్కువైపోయి ఇంటికి వచ్చి లైట్ గా చపాతీలు తినేసి పడుకుని పోయాం.